హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. ఇది వచ్చేసి మనకి సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ కూడా అప్లోడ్ చేశాను నేను, శిల్పారామంలో క్రాఫ్ట్స్ మేళా జరుగుతుందని. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట. మొత్తం అది లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పి సెకండ్ పార్ట్ లాగా తీసాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంతకు ముందు పార్ట్ చూడని వాళ్ళకి చెప్తున్నాను. అడల్ట్స్కి అయితే 60 రూపీస్ టికెట్, అలాగే చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ టికెట్. ఫస్ట్ పార్ట్లో చాలా స్టాల్స్ కవర్ చేసాం కదా, ఆల్మోస్ట్ ఒక 500 స్టాల్స్ వరకు ఉన్నాయి. మనకి అన్నీ చూపించడం అంటే అవ్వదు కదా. సో నేను కొన్ని కవర్ చేశాను అనమాట. రిపీటెడ్ స్టాల్స్ ఉన్నవన్నీ తీసేసి జస్ట్ క్లాతింగ్కి 1-2 స్టాల్స్ ఏదైనా డిఫరెంట్గా ఉంటే అది చూపించడం అట్లా చేశాను అనమాట. ఇది వచ్చేసి ఫుల్ కలంకారీ, చాలా ట్రెండింగ్, ఎప్పుడూ ట్రెండింగ్గానే ఉంటుంది. బ్యాంగిల్స్ అనమాట, ఇవన్నీ హ్యాండ్ మేడ్. అతనికి ఏదో రికార్డ్ కూడా ఉందంట బ్యాంగిల్స్ మేకింగ్లో. హైదరాబాదీ ఏదో వరల్డ్ రికార్డ్ అనేది ఏదో అంటున్నారు. సో హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్. అట్లనే అక్కడ మెహందీ కూడా పెడుతున్నారు, డైరెక్ట్ బయటే పెట్టేస్తున్నారండి. ఇవి వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అన్నారు, 92.5 సిల్వర్ జ్యువెలరీ అన్నారు. కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే చెప్పారు. మళ్ళీ మనం బార్గెన్ కూడా చేసుకోవాలి అందులోనే. నేను పాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మనం ఎంత బార్గెన్ చేసుకుంటే అంత మంచిదనమాట. మంచి ప్రైజెస్లో దొరుకుతున్నాయి, మనం బార్గెన్ చేసుకుని బట్టే ఉంటుంది ఏదైనా. ఇవన్నీ ఇక్కత్ మెటీరియల్ హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్స్, వాలెట్స్, స్లైడ్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇక్కత్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రెండింగ్. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే దీనికి వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇవి వచ్చేసి మ్యాట్స్. ఈ మ్యాట్స్ మనం టేబుల్స్ మీద వేసుకునేవి, లేకపోతే పూజ దగ్గర వేసుకునేవి, ఇంకా మనం గ్లాసెస్ కింద, ప్లేట్స్ కింద చిన్న చిన్న మ్యాట్స్ వేస్తాం కదా టేబుల్స్ మీద, కొంచెం మరకలు అవి పడకుండా, గీతలు అవి పడకుండా అవి ఉన్నాయి. సో ఇవన్నీ జూట్ మ్యాట్స్ అనమాట. సో మనకి కింద మామూలుగా చేపలు అవి ఎలా వస్తే ఆ టైప్లో ఉన్నాయి. స్లిప్పర్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయి, A to Z అన్నీ. ఒక ఇంటికి, ఒక మనిషికి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క డిజైన్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. మనం చార్మినార్ సైడ్ అటు చూస్తాం కదా, కొంచెం చమ్కీస్ వచ్చిన బ్యాంగిల్స్, ఆ టైప్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. బాగున్నాయి ఇవన్నీ కూడా. సైడ్ మనం పేరప్ చేసుకున్నప్పుడు అటు ఇటు ఒక్కోటి లావ్ బ్యాంగిల్ వేసుకుని మధ్యలో సన్న బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి పేరప్ చేసుకునేటప్పుడు. ఇవి వచ్చేసి కొంచెం లెదర్ వాలెట్స్ అని చెప్పారు. ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, బటన్స్తో స్టిచ్ చేశారు. ఇవన్నీ మ్యాక్స్ హ్యాండ్ మేడ్వే పెట్టారనమాట క్రాఫ్ట్స్ మేళలో. నేను ప్రతి స్టాల్ నెంబర్తో పాటు పెడుతున్నాను, ఎందుకంటే సో మీరు ఆ పర్టికులర్ ఐటెం నచ్చింది అంటే వెళ్ళి డైరెక్ట్ ఆ స్టాల్ నెంబర్లో కొనుక్కునేలాగా. అంటే కొంతమంది అన్నీ తిరగలేరు కదా, సో వాళ్ళకి డైరెక్ట్ ఇట్లా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేను స్టాల్ నెంబర్తో పాటు పెట్టాను. ఇవి కూడా గవ్వలు, ఇంకా గవ్వలతో చేసిన టర్టిల్స్, చాలా ట్రీస్, హ్యాండ్ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులోని. చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. చూడండి హ్యాండ్ పెయింట్స్ ఎంత బాగున్నాయో. ఇవన్నీ మనం షో పీసెస్ లాగా ఇంట్లో డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. మెయింటైన్ చేసే వాళ్ళకి నిజంగా ఎన్ని డెక్కర్ పీసెస్ ఉన్నాయంటే, అసలు శిల్పారామం నిండా డెక్కర్ పీసెసే. బొమ్మలు, డాన్సింగ్ డాల్స్, ఇలా శంఖాలు, లేకపోతే హ్యాండ్ పెయింట్స్. ఇది వచ్చేసి ఈ స్టాల్ మొత్తం క్రిస్మస్కి సంబంధించిన స్టాలే. డెకరేషన్ చేసుకుంటారు కదా ట్రీకి, సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఒక్క స్టాలుని. ఇక్కడే అన్నీ దొరికేస్తున్నాయండి, మొత్తం A to Z మనకి క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసుకుని అన్నీ దొరుకుతున్నాయి. తినొచ్చేసి తనే, ఆమె హ్యాండ్ మేడ్ చేస్తుందంట ఇవన్నీ. సో తనకి షాపు అట్లా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఇలా ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ పెడితే అక్కడికి వచ్చేసి పెడతాను అని చెప్పి అందనమాట తను. దగ్గర స్టాక్ అంతా చాలా యూనిక్గా అనిపించింది, ఎందుకంటే హ్యాండ్తో కుట్టినదనమాట మొత్తం. తనే వర్క్ చేశానని చెప్పింది. సో ఆ స్టాల్ కూడా చాలా బాగుంది, ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇది వచ్చేసి మొత్తం ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా ఎక్కువ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోండి, ఏది బెటర్ ప్రైస్ దొరికితే దానికైతే వెళ్ళి రీచ్ అవుట్ అవ్వండి. ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ కుర్తీ సెట్స్, చున్నీస్, దుప్పటాస్ అన్నీ డిఫరెంట్ చూడండి. క్యామిల్స్లో చాలా బాగుంది, నాకు ఇది నచ్చింది. యాక్చువల్గా బ్లాక్లో క్యామిల్స్ వచ్చి చాలా బాగా అనిపించింది. ప్యూర్ కాటన్. ఇవి కూడా అంతే, హ్యాండ్ ఎంబ్రాయిడరీ మొత్తం. ఈ స్టాల్ అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీది అనమాట. స్టాల్ నెంబర్ 37.
చాలామంది సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ స్టాల్లో. మొత్తం మ్యాక్స్ హాఫ్ వైట్ మీద చాలా హ్యాండ్తో చేసిన ఎంబ్రాయిడరీస్ అయితే చాలా ఉన్నాయి. దుప్పటాస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, కుర్తీ సెట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఫ్యాన్సీ శారీస్. కొన్ని అయితే ఇందులో పెయింటెడ్ శారీస్ కూడా ఉన్నాయి. పెయింటెడ్ శారీస్ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి. ఇవన్నీ వచ్చేసి జూట్ బ్యాగ్స్. మీకు తెలిసిందే కదా, చాలామంది ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్గా ఈ జూట్ బ్యాగ్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇవి కూడా నిజంగా చాలా యూజ్ఫుల్గా ఉంటున్నాయి అన్నమాట. చిన్న చిన్న అకేషన్స్కి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, లైక్ ఏదైనా గుడికి వెళ్ళాలంటే ఒక అట్టపళ్ళు పెట్టుకునో, లేకపోతే ఏదైనా పర్స్ పెట్టుకుని చిన్న పౌచెస్ అట్లా అన్నీ పెట్టుకోవడం వెళ్ళడానికి చిన్న సైజు జూట్ బ్యాగ్స్ని అయితే బాగా ప్రిఫర్ చేస్తారు నేను చూసినంతవరకు. చాలా ఫంక్షన్స్కి అయితే జూట్ బ్యాగ్స్లో పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి సూపర్ ఎక్సలెంట్ షో పీస్. నిజంగా నాకు ఎంత బాగా నచ్చిందంటే, చేత్తో హ్యాండ్మేడ్ అనమాట ఇవన్నీ. ఒక క్లాత్ మీద పెద్ద సూది ఉంటారు చూసారా, మనకి అల్లుతారు ఆ సూదితో ఎంబ్రాయిడరీ చేసింది అది. ఇవి కూడా బ్యాంగిల్ స్టాల్ వచ్చేసి, ఇది కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చాలా యూనిక్గా అనిపించినాయి. నేను ఎక్కడ చూడలేదు ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్. నాకు ఇది వచ్చేసి 4 బ్యాంగిల్స్ 250 ఎంతో చెప్పారు. మేబీ బార్గెన్ చేస్తే 150 వరకు రావచ్చేమో. నెక్స్ట్ ఈ స్టాల్లోనే కీ చైన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి, చూపిస్తాను మీకు. 2-3 టైప్స్ ఉన్నాయి. ఈ ఏనుగులది అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇవిగోండి, నేను చెప్పాను కదా ఇంతకుముందు, హోమ్ డెకర్ పీసెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎవరైనా నిజంగా ఏమైనా హోమ్ డెకర్ కోసం చూస్తున్నారు అంటే ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తాను నేను. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, బార్గెనింగ్ మస్ట్గా రావాలి శిల్పారామంలో. సో దట్ మీకు బెటర్ ప్రైస్కి ఏదన్నా వస్తుంది. ఇవి వచ్చేసి మొత్తం బ్రాస్ ఐడల్స్, మొత్తం దేవుడి అన్నీ ఉన్నాయన్నమాట. దీపాలు, గంటలు, దేవుడి ఐడల్స్ అన్నీ A to Z దేవుడికి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇక్కడ బ్రాస్తో. ఇవి కూడా చాలా మంచి పీసెస్, యాంటిక్ పీసెస్ కింద ఉంటాయి. కొంతమందికి ఈ ఇదివరకటివి యాంటిక్ పీసెస్ కలెక్షన్ అయితే చేయాలని చాలామంది పెట్టుకుంటారు బ్రాస్లో. ఇంకా అలాగే చెక్కవి టెలిఫోన్స్, అవి ఇంతకుముందు పార్ట్ 1లో చూసాము అవి మనం. అలాంటివన్నీ కోసం చూసే వాళ్ళకి మాత్రం మంచి ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బెనారస్ కుర్తీస్ అనమాట. బెనారస్ కుర్తీసు, ఇంకా దుప్పటాసు. ఇది 1500 ఎంతో చెప్పినట్టుంది ఆమె. ఇంకా కొంతమంది బార్గెనింగ్ చేస్తున్నారు, మరి అది ఎంతకి ఇచ్చిందో ఫైనల్గా నాకు తెలియదు. కానీ ఇవి వచ్చేసి బ్యాగ్స్, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఎప్పుడైనా శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి ఇట్లా వేసుకుని వెళ్ళినా చాలా బాగుంటాయి. ఫ్యాన్సీ శారీస్కి కూడా స్లింగ్స్ ఉన్నాయన్నమాట. స్లింగ్స్ వచ్చేసి చమ్కీస్తో అట్లా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మొత్తం చేత్తో అల్లినవి అనమాట. ఇవన్నీ చాలా క్యూట్గా అనిపించినాయి. చిన్నపిల్లల ఫ్రాక్స్, అట్లనే టేబుల్ మీద మ్యాట్స్ కింద వేసుకోవడానికి అవి, ష్రగ్స్, ఇంకా చాలా కొన్ని ఫ్రాక్స్ కూడా ఉన్నాయి కొంచెం పెద్ద పిల్లలకు కూడా. అవి కూడా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి పూజా మందిరం అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడే చెక్కుతున్నారు అంతా, మేకింగ్ కూడా అక్కడే చేస్తున్నారు చాలామంది. ఇదంతా పూజా స్టోర్. కొంచెం ధూప్ స్టిక్స్, ఇంకా పసుపు కుంకాలు, వినాయకుడు, ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. ఇవి వచ్చేసి ఇంటి కస్టమైజ్డ్ బోర్డ్స్. ఇవన్నీ సెరామిక్, మొత్తం ఒక లైన్ అంతా సెరామిక్వే. సెరామిక్ చాలామంది ప్యాషనేట్గా ఉంటారు, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ స్టాల్ వచ్చేసి వీవర్స్ అనమాట. అక్కడే పక్కనే వాళ్ళు వీవింగ్ మెషిన్ కూడా పెట్టారు చూడండి. చేనేత, మొత్తం చేనేతవే. పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి, చిన్నవాళ్ళు కూడా స్టైల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఫ్యాషన్ షోస్లో ఇట్లా చేనేత శారీస్ వేసుకుని వెళ్ళిన వాళ్ళు చాలామంది మోడల్స్ ఉన్నారు. సో ఇవన్నీ డెకరేషన్ పీసెస్ చాలా బాగున్నాయి. ఒక ఆమె అడిగింది ఒక డెకరేషన్ పీస్, చూపిస్తాను. ఈ రాధాకృష్ణుని ఇద్దరిని అడిగింది అనమాట. అది వచ్చేసి 750 ఎంతో చెప్పింది. బార్గెనింగ్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ప్రైస్లో దొరుకుద్ది.
సెరామిక్ కప్స్, ప్లేట్స్, వాజెస్, ఫ్లవర్ వాజెస్, ఇంకా బౌల్స్, పాట్స్, క్లే పాట్స్. ఇది ఈ ఈ అయితే భలే చెక్కారు అసలే ఈ షో పీసెస్. నిజంగా చెక్క మీద ఎంత చెక్కుడో చాలా అంతా అక్కడే చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టాల్స్ ఇవన్నీ. వీటికి పర్టికులర్గా స్టాల్స్ నెంబర్స్ ఏమి ఇవ్వలేదు. సో అదే చెప్తున్నాను నేను. పర్టికులర్గా స్టాల్ నెంబర్స్ అయితే 400 లోపు వరకు చూశాను, 400 నెంబర్ వరకు. తర్వాత ఇంకా చాలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. అందులో ఈ చెక్కవన్నమాట. ఈ సింహద్వారం చూడండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టు మధ్యలో సింహద్వారం లాగా అట్లా చెక్కారనమాట. చూడండి, అదిగోండి అక్కడే చెక్కుతున్నారు వాళ్ళు అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ చాలా రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ప్లాన్ చేస్తున్నారు చాలామంది. ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ కూడా హ్యాండ్మేడ్. ఈ ఈ స్టాల్ కూడా హ్యాండ్మేడ్వే. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్స్ కూడా చాలా డిఫరెంట్గా చూశాను నేను. ఇంత డిఫరెంట్గా నేనైతే ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. మీరు ఎవరైనా చూసుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇట్లా బటర్ఫ్లైస్ కింద, బాల్స్ కింద, ఫస్ట్ పార్ట్లో బాల్స్ కింద కూడా చూశాను, అది కూడా చాలా బాగుంది. ఫ్లవర్ వాజెస్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇంటి కార్నర్స్లో చాలామంది ఫ్లవర్ వాజ్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఆ టైప్ వాటికైతే ఈ అలా ఎవరైనా సెర్చ్ చేస్తున్నారు అంటే ఇక్కడికైతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయ్యండి. ఇది వచ్చేసి మన కస్టమైజ్డ్ బోర్డ్స్ అనమాట. మన ఇంటికి మన నేమ్స్తో చేసుకుంటారు కదా బయట, అలా. ఇది వచ్చేసి బియ్యపు గింజ ఉంటుంది కదా, ఆ బియ్యపు గింజ మీద వాళ్ళు అక్కడికక్కడ అప్పటికప్పుడు మనకి నేమ్ అయితే రాసి వాళ్ళే ఒక బాటిల్లో స్పార్కిల్స్ ఇంకా లిక్విడ్ అవన్నీ వేసి ఇస్తున్నారు. లైవ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. లైక్ ఫోటో అక్కడ కూర్చుంటే వాళ్ళే ఫోటో డ్రా చేస్తాం అట్లా అనమాట. నాకు గుర్తున్నంత వరకు చిన్నప్పుడు తీర్థాల్లో వెళ్ళే వాళ్ళం కదా, ఆ తీర్థాల్లో ఇలా బియ్యపు గింజ మీద, గవ్వల మీద, శంఖాల మీద, వాటి మీద నేమ్స్ రాసి ఇచ్చేవారు. వాటి కోసం అసలు అప్పట్లో ఆ క్రేజ్ అసలు. అవి కావాలి అని మారం చేస్తాం. వాటి కోసం ఒక యుద్ధాలే చేయడం అలాగనమాట. ఇవి వచ్చేసి క్లే పాట్స్. చాలామంది మట్టి కుండల్లో కూడా బాగా కుకింగ్ చేస్తున్నారు ఈ మధ్య. అవి కూడా చాలా మంచివి అని చెప్తున్నారు. లైక్ స్టీల్, కాకపోతే మెయింటెనెన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువ క్లే పాట్స్కి. ఇవన్నీ సిరామిక్కే మొత్తం. పచ్చళ్ళు వేసుకోవడానికి కప్స్, బౌల్స్, సర్వింగ్ బౌల్స్, ఇంకా షో పీసెస్, డెకర్ పీసెస్, మొత్తం చాలా నెంబర్ ఉన్నాయి. ఇంకా ప్లాంట్స్ వేస్తానికి, చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ వేస్తానికి డెకర్ పీసెస్, అంటే కుండీలాగా చిన్న చిన్నవి యానిమల్స్ థీమ్స్లో, ఎలిఫెంట్, స్వాన్ అట్లా చాలా. నాకు ఇది ఎందుకు యూస్ చేస్తారో తెలీదు నిజంగా. ఈ సిరామిక్ గొడుగులాగా ఉంది, అది ఎందుకు యూస్ చేస్తారో ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవి వచ్చేసి చెక్క బొమ్మలు అనమాట. పిల్లలు ప్లాస్టిక్ నోట్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతాయి, ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం చెక్క టైప్లో ట్రై చేయొచ్చు. చాలా యూనిక్గా అనిపించినవి ఈ బొమ్మలన్నీ నాకైతే నిజంగా. అంటే ఎక్కడ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నేను ఇట్లాంటి బొమ్మలు అయితే చూడలేదు. నేను ఇక్కడ ఇది ఒక గేమ్ ఆడుతున్నాను చూడండి, ఇది కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు. బాల్ అక్కడ పెట్టగానే అవన్నీ పడతాయి అన్నమాట. మామూలుగా ఇప్పుడు మాల్స్లో అవి బౌలింగ్ చేయాలంటే మనం మనీ కట్టి చేస్తున్నాం కదా, 1 అవర్కి ఇంత, 2 అవర్స్కి ఇంత, లేకపోతే 10 షాట్స్కి ఇంత అని. అట్లా కాకుండా ఈ బొమ్మ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి శారీస్. ఇవి కూడా కొంచెం కలంకారీ ఆ టైప్లో ఉన్న శారీసే, కొంచెం టసర్ సిల్క్లో వచ్చే శారీస్ అనమాట. ఇవి వచ్చేసి ప్యూర్ ఇక్కత్ కాటన్, ప్యూర్ కాటన్ ఇక్కత్ శారీస్, దుప్పటాస్, ఫ్యాబ్రిక్స్, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. చాలా ప్యూర్ ఇక్కత్ ఇదంతా. ఎవరైనా యూనిక్గా టాప్స్ కుట్టించుకోవడానికి కానీ, డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఆ ఇక్కత్. ఇవి వచ్చేసి బాందిని. బాందిని కూడా ఎవర్ గ్రీన్, ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది, ఓల్డ్ అవడం అలా ఏం ఉండదు. చాలామంది ఈ సీజన్లో ట్రెండింగ్, ఆ సీజన్లో ట్రెండింగ్ అని కాకుండా అస్తమాట్లు వేసుకుంటారు. బాందిని డ్రెస్సెస్ ఒకటి, కలంకారీ ఒకటి, పెన్ కలంకారీ ఒకటి చాలా బాగుంటాయి. ఈ బెడ్షీట్స్ అయితే డబల్ సైడెడ్ బెడ్షీట్స్ అనమాట. అవి కూడా చాలా థిక్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 6000 ఎంతో చెప్పాడు. ఆ పక్కన వేరే కలర్ ఉంది కదా వైట్ కాకుండా, అది వచ్చేసి 2500 ఎంతో చెప్పారనమాట.
కొంచెం పఫీ పఫీగా ఉంటాయి కదా బెడ్స్, వాటికైతే చాలా బాగుంటాయి. నార్మల్ బెడ్స్ కంటే కూడా వాటికైతే చాలా యూనిక్గా అనిపిస్తాయి. ఇవి చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి. నార్త్ సైడ్ ఎక్కువ వేసుకుంటారు కదా, రాజస్థాన్ అటు సైడు ఇట్లా ఐ మీన్ అద్దాలు వచ్చి అలా వేసుకుని ఎక్కడ వేసుకుంటారు ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనేది గుర్తు రావట్లేదు. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్మీ స్పీక్స్. థ్యాంక్ యూ.